హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుండి 19/8/2022 సెషన్ 1 ఏపీ టెట్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా 61వ ప్రశ్న, అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం. అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ డిసెంబర్ 2006. అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఏది అంటే 2006. నెక్స్ట్ 62వ ప్రశ్న, అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన వల వంటి అమరికను ఏమని పిలుస్తారు? చూడండి, అక్షాంశాలు అనగా అక్షాంశాలు, ఈ యొక్క రేఖాంశాలు అనగా ఈ యొక్క వల వంటి అమరికను ఏమని పిలుస్తారంటే గ్రిడ్ అని పిలుస్తారు. గ్రిడ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 63వ ప్రశ్న, ఈ నాగరికతలో స్వస్తిక్ చిహ్నాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. స్వస్తిక్ చిహ్నాలు ఏ నాగరికతలో కనిపిస్తాయి? ఆన్సర్ సింధు నాగరికత. చూడండి, సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు ఇవన్నీ కూడా కాంటెంపరీ సివిలైజేషన్, సుమేరియన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, ఇవన్నీ కూడా సమకాలీన నాగరికతలు. ఇండస్ సివిలైజేషన్కు కాంటెంపరీ సివిలైజేషన్ ఈ పక్కన ఉన్నవి కూడా. నెక్స్ట్ 64వ ప్రశ్న, ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే తాత్విక గ్రంథం ఏది? ఆత్మ మరియు ప్రకృతి రహస్యాల గురించి తెలియజేయే తాత్విక గ్రంథం పేరేమిటి? ఆన్సర్ ఉపనిషత్తులు. నెక్స్ట్ 65వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో కాకతీయ పాలకుల గురించి సరైన కాలక్రమం గుర్తించండి. ఇంపార్టెంట్, కాకతీయ పాలకుల గురించి సరైన కాలక్రమాన్ని గుర్తించమని చెప్పి మనకు అడగడం జరిగినది. ఆన్సర్ చూడండి, మొదటిగా ఎవరు అంటే రుద్రదేవుడు. చూడండి, గణపతి దేవుడు అంటే గొప్పవాడు, కానీ మొదటి పాలకులు సరైన కాలక్రమం గురించి మనకు అడగడం జరిగినది రుద్రదేవుడు. రుద్రదేవుడు ఆప్షన్ 2, 4లో ఉన్నారు. సో ఆ తర్వాత 4లో రుద్రమదేవి వచ్చారు. సో రుద్రమదేవి యొక్క తండ్రి ఎవరు అంటే గణపతి దేవుడు. సో గణపతి దేవుడు తర్వాత రుద్రమదేవి వస్తుంది. సో ఆన్సర్ 2, రుద్రదేవుడు, గణపతి దేవుడు, నెక్స్ట్ రుద్రమదేవి, తర్వాత ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ 66వ ప్రశ్న, పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన కాలం. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన కాలం ఏది అంటే 1750 నుండి 1850 సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కాలం చెందుతుంది 1750 నుండి 1850. నెక్స్ట్ 67వ ప్రశ్న, సర్వోదయ ఉద్యమ నాయకుడు ఎవరు? సర్వోదయ ఉద్యమ నాయకుడు ఎవరు అంటే ఆచార్య వినోబా భావే. దీన్నే భూదాన ఉద్యమ నాయకుడు అని కూడా పిలుస్తారు. ఆన్సర్ వినోబా భావే. చూడండి, నేను ఇక్కడ ఈ టిక్ మార్క్ అనేది సర్వోదయ ఉద్యమం గురించి పెట్టడం జరిగినది. సర్వోదయ ఉద్యమ నాయకుడు ఎవరు అంటే ఆచార్య వినోబా భావే, భూదాన ఉద్యమ నాయకుడు అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ 68వ ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? భారతదేశంలో మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ 69వ ప్రశ్న, తాళ్లపాక అన్నమాచార్యులు ఈ కాలానికి చెందినవారు. చూడండి, తాళ్లపాక అన్నమాచార్యులు ఈ కాలానికి చెందినవారు అంటే 1408 నుండి 1503 సంవత్సరం కాలానికి చెందినవారు. తాళ్లపాక అన్నమాచార్యులు ఏ కాలానికి చెందినవారు అంటే 1408 నుండి 1503 సంవత్సరానికి చెందినవారు.
నెక్స్ట్ 70వ ప్రశ్న, భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ను ప్రవేశపెట్టినది ఎవరంటే యూరోపియన్లు. చూడండి, పర్షియన్లు, గ్రీకులు, చైనీయులు వీరెవరు కాదు, యూరోపియన్స్. నెక్స్ట్ 71వ ప్రశ్న, కేరళ రాష్ట్రంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించినది. చూడండి, కేరళ రాష్ట్రంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించినది ఎవరు అంటే నారాయణ గురు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 72వ ప్రశ్న, మన దేశంలో సతీ సహగమనాన్ని నిషేధించిన సంవత్సరం ఏది? చూడండి, మన దేశంలో సతీ సహగమనాన్ని నిషేధించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1829వ సంవత్సరం, 1829. ఈ యొక్క నిషేధాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్. దీనికి భారతదేశం నుండి కృషి చేసిన వారు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. చూడండి, ఆ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఇవి ఈ యొక్క 19/8/2022 ఏపీ టెట్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ టు ఆల్.